విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ అయితే నాకు నచ్చింది. కూల్ గా ప్రెజెంట్ గా మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే సంజయ్ విశ్వనాథ్ సూర్య గారు ప్లే చేశారు ఆ క్యారెక్టర్. బిజినెస్ మ్యాన్, అలాగే షూటింగ్ ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తాడు. తనకి 40 years అయినా సరే పెళ్ళైతే చేసుకోడు. పెళ్లి మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది తనకి. ఎందుకంటే తన చైల్డ్హుడ్ డేస్ లో ఒక ట్రామాకి గురవుతాడు. తన ఫాదర్ చిన్నప్పుడే చనిపోతారు. రాధిక గారు సూర్యకి మదర్ కింద ప్లే చేశారు. అండ్ అమెరికాలో హీరోయిన్ ఉంటుంది, తన డాక్టర్ చదువుతూ ఉంటుంది. ఒక పర్పస్ మీద ఇద్దరు మీట్ అవుతారు. అప్పటి నుంచి తన సూర్యని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరికి ఆల్మోస్ట్ 20 years డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. సో సూర్య అయితే దానికి ఒప్పుకోడు. మరి ఆ హీరోయిన్ ఎందుకు ఇండియాకి వచ్చింది, ఎందుకు సూర్యని మీట్ అయ్యింది, మరి సూర్య ఫైనల్ గా హీరోయిన్ కి ఎస్ చెప్పాడా లేదా, అసలు ఏం జరిగింది, అండ్ రాధిక గారు ఒక కోరిక కోరుతారు సూర్య గారిని, కోరిన కోరికని నెరవేర్చాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కి వస్తే ది వన్ సూర్య. సో ఆయన పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఎమోషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఆయన పెర్ఫార్మ్ బాగా చేశారు. అండ్ ఈవెన్ కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. మనకి స్టార్టింగ్ సీన్ నుంచి కూడా సంజయ్ లాకే కనబడతారు క్యారెక్టర్ అంతా. ఎక్కడ సూర్యాని మనకి నోటీస్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది రాధిక గారు సూర్యకి మదర్ కింద యాక్ట్ చేశారు. అసలు ఆమె పెర్ఫార్మెన్స్ అయితే చాలా టాప్ నాచ్ ఉంటుంది. అండ్ కాన్వర్జేషన్స్ కూడా చాలా బాగుంటాయి. లైక్ తల్లి కొడుకుల మధ్యన ఆ సెంటిమెంట్ కానీ ఇది కానీ, అండ్ కొంచెం కామిక్ గా కూడా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే మమితా బైజు చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఈమె ఏంటంటే క్యారెక్టర్ ఒక జెన్జీ టైప్ ఉంటుంది. ప్రెసెంట్ జనరేషన్ లో అమ్మాయి లాగా ఎగ్జాక్ట్ గా సెట్ అయింది ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ కి. అండ్ ఆమె సూర్య గారి కెమిస్ట్రీ చాలా బాగుంది. మెయిన్ ప్లాట్ ఏంటి, ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది ఫ్యాక్టర్. సో దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ఎక్కడ ఆక్వర్డ్ గా కనిపించలేదు. అండ్ రాధిక గారు మమితా బైజు వీళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ కూడా సీన్స్ చాలా బాగుంటాయి. సో వీళ్ళ ముగ్గురు చుట్టూరా కథ తిరుగుతూ ఉంటుంది. అండ్ సినిమాలో ఒక బాబు ఉంటాడు. ఆ బాబు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గ పెర్ఫార్మెన్స్ బాగానే చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ గారు ఇచ్చారు. ఆల్రెడీ బటర్ఫ్లై సాంగ్ చాలా బాగా చాట్ బస్ట్ అయింది. ఫిలిం యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ గా అనిపించలేదు, ఆయన రేంజ్ లో అయితే అనిపించలేదు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వెంకీ అట్లూరి గారు. సో ఆయన రైటింగ్ అండ్ డైరెక్షన్ బాగుంది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్. పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ మూవీకి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, సీ యూ సూన్, బై, థాంక్యూ.